బొచ్చులే గుర్రపు సవారీ ఎవడైనా చేస్తాడు, తేడాగా ఉన్నా తిరుగులేదు అనిపించుకునే మనగాండిరా నేను. ఎద్దు సవారీతో ఎగేసుకుపోతా, ఆశ్చర్యంలో ముంచి లేపుతా, ప్రతిదీ నాకే కావాలి, ప్రతి దాంట్లో ఏలు పెట్టేస్తా అంటే ప్రతిసారి దొబ్బదు. ఆగండి, పిల్లి పిల్లకి పులుసు గారే టైం దగ్గర పడింది, ఉలిక్కి పడ్డమేంటి? ఒక్కసారి దిమ్మ డిమ్ అయ్యి అక్కడ ఎగిరింది ఇక్కడ పడింది. ఈ కుక్క కోడి భలే భలే అనుకుంటూ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాయి. మరి గిర్రున 2 రౌండ్లేసి ఒక్కసారిగా మాయమైపోయింది డాగి రాజా. యాడికి పోయాడు రైడు అని ఫుల్ గా సతమతం అవుతూ దిక్కులు చూస్తున్న కోడిని గావురం అనిపించింది. కుక్క మాత్రం మహా తెలివైన దానిలా ఉంది. ఓరి నాయనో, ఈడెవుడ్రో కళ్ళతో కాటేసే కాటమరాజులా ఉన్నాడు, కావాలని చేస్తూ కల్లోలం పుట్టించేస్తున్నాడు. రే 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 ఎవడ్రా నువ్వరే, రోడ్డు మీద నానా రచ్చ చేస్తున్నావు కదరా సోకు సుందర. ఈడు ఖచ్చితంగా ఇంటెన్షన్ తోనే వేసుకొచ్చాడు. ఈడు అందరినీ నవ్వుల్లో ముంచెత్తించేశాడు. మనుషుల్లో పలు రకాలు, ఆ పలు రకాల్లో ఇక్కడీడో పిచ్చ రకం. ప్రశాంతంగా ఉన్నదాన్ని పల్టీ కొట్టేలా చేశాడు. ఏమి తెక్కలోరా స్వామి. పిల్లొచ్చింది, చక్కగా అదే చేతి వాటాన డోర్ క్లోజ్ చేసేసింది. మరి బుర్రలో ఫీడ్ అయిన దాన్నే నమ్మి గుడ్డిగా ఈ గుండంకులు దూసుకొచ్చేశాడు. తెరిసి ఉందనుకుని ముక్కు పలగొట్టుకున్నాడు పాపం. మా అమ్మగారు ముచ్చటగా పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ మూతి ముడుచుకుపోయే ముత్యం బయటపడింది. మరి కుదురుగా కోసుకుని తినొచ్చుగా, పదోమని పొళ్ళు బయట పెట్టింది, సెట్టుడి ముందు పడింది, సరిపోయింది. పిల్లో పట్టుకుని ఎదురు చూస్తా ఉంది, పిల్లోడు రాగానే మూతి పలగొడదామని. కానీ పిల్లోడు భలే స్మార్ట్ గురు. డోరు తెరిసి నోరు తెరిసేలా చేశాడు, పిల్లని పిచ్చిదాన్ని చేశాడు, నోట్లో నీళ్లు పోసాడు. పిల్లోడిని బురిడి కొట్టేద్దామని పిల్ల పల్టీ కొట్టింది. సూపర్. ఫన్ కోసం ఈ మధ్య అయితే ఎన్నో డ్రామాలు, జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు. మరి అలాంటి ఓ జాతరే ఇక్కడ వీళ్ళు పెట్టారు. కాకపోతే పంచెల్లి బొమ్మని తాకకుండా పక్కనోడి తలని పచ్చడి చేసింది, చుట్టూ ఉన్నోళ్ళందరినీ నవ్వుల్లో ముంచేసింది. పాపం రే. కూల్ గా వెళ్లి డోర్ తీసిన ఆయన పగలబడి నవ్వుకుంటూ పక్కకెందుకు వచ్చాడో చూస్తే పిచ్చెక్కిపోద్ది. ఇంతకీ లోపలేముంది, ఆ సౌండ్ ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి అని డోర్ తీస్తే దిమాక్ ఖరాబు చేస్తే ఖరాబు బాబు దర్శనం ఇచ్చాడు. పెయింట్ డబ్బాల మధ్యలో కూర్చోబెట్టి ప్రయాణం పూర్తయ్యేలోపు నార్మల్ మ్యాన్ కాస్త పెయింట్ మ్యాన్ అయిపోయాడు. కొంతమంది దరిద్రం ఎలా ఉంటదంటే వాళ్ళు చేసేది చిన్న తప్పు అయినా ఇంపాక్ట్ మాత్రం భారీగా ఉంటది. ఇదిగో ఇక్కడ ఈమె దరిద్రం లాగా. ఈమె అలా వచ్చి ఎలా తోసిన దానికి బల్ల కథం, బల్ల మీద సామాను కథం. ఒక్క సెకండ్ లో అంతా స్మాష్ అయిపోయిందంతే. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే ఇక్కడ ఈ మాస్టర్ మేడం చూడండి ఏం కనిపెట్టిందో. రొటీన్ గా లొట్టలేసుకుని తినకుండా ఏదో క్రేజీగా చేద్దామని ఇలా కుక్కి పడేస్తుంది. కుర్రోళ్ళు కుదురుగా కారులో కూర్చోకుండా ఏ వేషాలు వేస్తున్నారో చూడండి. మీకేం పాపం చేశాడ్రా నాయన. వారిని వరదరాజా, వరుణ దేవుణ్ణి సైతం వణికించే వేరే లెవెల్ టెక్నిక్ వేసావు కదయ్యా. నీ బుర్రతో నార్మల్ సైకిల్ ని హైటెక్ సైకిల్ గా మార్చేసావు. సూపర్. మనం దేనికి దడం, అసలు సమస్య లేదు, ఏ సమస్యకైనా ఇట్టే చెక్ పెట్టేస్తాం అన్నట్టు సెట్ చేసేసాడు ఇక్కడ ఈ పెద్ద మనిషి. పనోడితనంలో పిచ్చెక్కించే పౌరసత్వం తీసుకున్న పీక్స్ లెవెల్ పనిమంతుడిన. ఏదైనా గానీ సిచ్యువేషన్ కి తగ్గట్టు సమకూర్చుకునే టాలెంట్ అంటే. సూపర్ బాస్. ముసలాయనకి ఇంకా 4 చక్రాల మీద నడిచే బండి మీద మోసపోయినట్టుంది. ఇంకా 4 కాళ్ల మీద నడిచే వాహనంతో నరాలు ఆనందంతో నింపేసుకున్నాడు. ఈ పని వెనకున్నాడు ఎవడో గాని పైశాచకం గాడిలా ఉన్నాడు. కోడికి చెప్పులేసి దాన్ని సైక్ చేసి ఈడానందం పొందేస్తున్నాడు ఆగంబాబు. ఎవడ్రా ఈ వీడియో తీసిందరే, తప్పురరే మీ దొంపలాగా ఏమన్నా ఆడుకుంటున్నారా. ముసలాయన మెల్లగా దిగుదామని అడిగేస్తాడు గాని మూల స్తంభం మొత్తం స్తంభించిపోయేంత బీభత్సం అయిపోయింది పాపం. ఎవడినైనా తక్కువ అంచనా వేసి వాడేద్దాం, ఓడబొడిసేద్దాం అనుకుంటే మధ్యలోకి వెళ్ళాక మునగడమే. సోకులాడి పిల్లోడు రాళ్లు పెడితే మెల్లగా రోడ్డు దాటేద్దాం అనుకుంది, కాలు కింద పెట్టకుండా. అయితే మధ్యలో పిల్లోడు మాత్రం మాంచి గుణపాఠం చెప్పాడు. ఆ బొక్కగాడు పెడతాడు, ఇప్పుడు సచ్చినట్టు దిగుతావు అన్నట్టు రాయి పట్టుకుని ఐపు లేకుండా పోయాడు. ఇంకా పిల్లకి తెల్లమొహమే మిగిలింది. వీళ్లు చేసిన ముచ్చటికి ఆ హిపోపటమస్ రియాక్షన్ అయితే ఒకటే, ఏం మనుషులరా మీరు, ఏం వస్తుందరా మీకు నాతో ఇలా ఆడుకుంటే దుర్మార్గుల్లారా. కుదురుగా తాగుతున్నామని గెలికాడు, ముఖం మొత్తం ముంచి పారేశాడు. ఇంత చేశాక ఆమె ఊరుకుంటదా. రివెంజ్ తీర్చుకుందామని పుసుక్కున నొక్కితే మళ్ళీ ఏమకే బ్యాండ్. చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చెత్తేసుకుని పోయే వాళ్ళకి సుక్కలు చూపించాడు. రే ఎవడ్రా నువ్వు రే, మరి ఎలా ఉన్నావేంట్రా. ఎప్పుడైనా గానీ మనకి సెట్ అయ్యే పనులే మనం చేయాలి, మనకి చేతనవుద్ది అనుకున్నప్పుడే చేయి పెట్టాలి. ఛాలెంజ్ చేశారు కదా అని చెలో అంటూ సంకల కుదుకుని వెళ్ళిపోతే అల్లకల్లలో అయిపోయి ఇదిగో ఆఖరికి ఇలా మునగాల్సి వచ్చింది. ఏం మేడం సరదా తీరిందా. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే లైక్ చేయండి, అలానే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. గిట్లా మెత్తగుంటే మజా రావట్లే భయ్యా. ఓ డ్రిఫ్ట్
చేసి దేవుడా అనిపిద్దాం అనుకుంటే దాని మీద మనోడే కనిపించకుండా పోయాడు. మరి దాన్నేదో ఆపేద్దామని దూకపోయినోడికి నడ్డి నుజ్జయింది. ఎక్కడ జరిగింది అర్థమైతే వీడి దగ్గర శానా యాసాలు ఉన్నాయిరా అంటారు. నీళ్లతో మునిగిన రోడ్డులో ఏదో మోకాళ్ల లోతులో నీళ్లున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. దానితో రివర్స్ గేర్ కి రెడీ అయిన వాళ్ళకి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ముందుకెళ్ళాక కారు దిగి గుండె మీద ఒకటి ఇచ్చే ఉంటారు వీడికి. ఒక్కోసారి మన సైజుతో సతికిలబడేలా చేయొచ్చని నిరూపించాడు ఇక్కడ ఈ లడ్డాయన. ఆర్గ్యూ చేస్తున్న పక్కోడిని పొట్టతో బెదరేసాడు. చెప్తే ఈనేటోళ్ళకి ఏదైనా చెప్పొచ్చు గాని చెప్పినా ఎగేసుకుంటూ చేయొద్దన్నదే చేసేటోళ్ళకి ఏం చెప్తాం? యారా బుజ్జా పావుద్రా అంటే సైకిల్ తీసి రోడ్డు మీద దింపాడు. ఒక పావుద్రా అని అరుపులు పెడుతున్న సగం మునిగిన టైర్లతో సేదా పోయాడు. సల్లగా సతికిలబడ్డాడు. యారా బాబు మాట నలగా మరి ఇక్కడ ఈ బాబాయ్ ఆశాలకి మాలా ఓడివరా స్వామి అనాల్సిందే. నీట్ గా గేరేసి స్మూత్ గా దింపేశాడు బండిని. మామూలుగా లేదు ఈ నవారం. నీట్ గా నార్మల్ గా తీసుకుని పోసుకుంటే కిక్కే లేదు, ఎవరు కిక్కురు మనరు. కానీ మనకు అలా కుదరదు. క్రేజీగా చేసి అరుపులు బుట్టించేస్తామని గలాసుతో వయ్యారంగా మూత ఓపెన్ చేయబోయాడు. ఆగం చేశాడు. బంగారం లాంటి గ్లాస్ ని 2 ముక్కలు చేసేశాడు. అందుకే దేనికి వాడాలో దానికే వాడాలి. చేతులు కుదురుగొడని చెంగల్రావుకి సరైన జోడి ఇక్కడ ఈ కుక్కపోరి. ఈయన గోకడానికి ఆ దేశ యాశాలకి సరిపోయింది చక్కగా. మరి ఇదేదో మామూలు కుక్కలా లేదు, కుంఫు కుక్కలా ఉంది. అని వేసేస్తుంది. ఎప్పుడైనా మనం మాత్రమే పైకి వెళ్ళడం కాదు, మనతో పాటు నలుగురిని పైకి తీసుకురావాలా అనే సామెత తరచూ వింటుంటాం. అయితే ఆ పైకి అనే పదాన్ని మాత్రం ఉల్టా చేసి మిగిలిన సామెతని చక్కగా అమలు చేసేసాడు ఈ వ్యక్తి. ఈయన పనుడు కాకుండా వెనకాలోని కూడా అర్ధాంతరంగా అదరగొట్టేశాడు. ఏం పాపం చేస్తే నీ వెనకాల వర్కౌట్ చేశారా అనుకుంటాడు ఆయన. పాపం గురుడు పని మధ్యలో గుర్రున గొరకబెట్టి మత్తుగా పడుకున్నాడు. మరీ ఇంత సొగబడుతుంటే చుట్టూ ఉన్న దోస్తుగాళ్ళకి మంచిగా అనిపించదు కదా మరి. ఇంకా వీడియో తీసి ఆగం చేసేశారు పాపం. ఆశతో తినడం చూసుంటారు, ఆరాటంగా తినడం చూసుంటారు. అయితే ఇక్కడ ఈ బాబ్జీ చూడండి తెగించేసి జుర్రేస్తున్నాడు. ఇలా ఎందుకన్నానో బాబు గారి కళ్ళు గమనిస్తే అర్థమవుద్ది మీకు. కందిరేకలతో ఎర్రగొట్టించుకుని ఇప్పుడు ఎరగదీస్తున్నాడు బుల్లోడు. సాయంత్రం పూట సల్లగా స్కేటింగ్ కి పోతే ఈ తగులుకున్నాయంటారా నాయనో. అంటే పనోడితనంలో ఎంత కళా పోషణ ఉంటుందని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. మరి చూడడం కూడా ఇదే మొదటిసారి. బాసు మాత్రం మామూలుగా లేడుగా. కారు నడుచుడే గాని కారు నోరు తెరుచుకుని మాట్లాడు ఎప్పుడైనా చూసినారా? ఇక్కడ చూడండి నోరు తెరిచి మాట్లాడే నాజూకైన కారు. ఇంట్లో మరీ కుదురైనోళ్ళు ఎక్కువైతే పరిస్థితి ఎలా ఉంటదనేది ఇక్కడ చూడండి. కనపడకుండా ప్లాస్టర్ వేసి దెబ్బకి ఏమో ముఖాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసి పారేశారు. ఎవడి టాలెంట్ ఆడిదిరా బాయ్. తక్కువగా ఉన్నాడని తక్కువ అంచనా వేయడానికి లేదు. నువ్వెలా లేసి అప్పుడు మాట్లాడరా బాయ్ అని పెద్ద పాఠమే చెప్పాడు బుల్లోడు. పద్ధతిగా నవ్వుల్లో ముంచేశాడు ఈ చిన్నోడు. రచ్చలైపోయి రేసు గుర్రం కట్టింగ్ ఎప్పుడైనా చూసారా? అయితే ఎక్కడో లుక్ వేయండి. ఆ రేసు గుర్రం ఎలా ఉంది మనోడు హెయిర్ స్టైల్. వారిని బుర్రలో నా బోనం ఎంత తెక్కలోడు వెంటరా బొంబాడు రాజా అనిపించే బొంబాడు గురిని ఎక్కడ చూడండి. సూరితో సోకులేశాడు, సైక్ అయ్యాడు, స్తంభించిపోయాడు. సరిపోయింది. అంకుల్ మాత్రం చక్కగా డెడికేటెడ్ గా పని చేసుకుంటున్నాడు. మరి మెల్లగా చాలా చాకచక్యంగా మేకు దింపాడు. ఇంకా పని పూర్తయింది అనుకునే టైంకి అసలు ఆగం బయటపడింది. కాలు అందులో పెట్టి మేకు కొట్టాడు బంగారాజు. బొంబాయి అయ్యాడు. కుదరని పనిని ఎప్పుడైనా బలవంతంగా చేపిస్తే రిజల్ట్ బొందబడినట్టే ఉంటదని ఇక్కడ ఈయనకి జరిగింది చూస్తే అర్థమవుద్ది. పాపం కష్టపడి అటు నుండి ఎక్కిస్తే ఇటు నుండి గొప్పగూలాడు. షట్ సో సాడ్. కుదురుగుండు మనకు అస్సలు చేత కాదురా. దేన్నో దాన్ని గెలకందే మన చెయ్యి ఊరుకోదు. కుదురుగా మూలబడుకున్న గ్రామసింహాన్ని పని కట్టుకుని మరీ కెలిగేస్తున్నాడు. దానికి చిర్రెత్తిస్తున్నాడు. అయితే ఈ దోళదండకాయ గాడికి రాడ్డు దింపడానికి మిత్ర బృందం ఊపందుకుంది. వెనక నుండి ఓ కుక్కలా ఎగబడితే అల్లాడిపోయాడు. ఎంత భయం ఉన్నాడు ఎందుకురా నీకు మరి యాశాలు. మరి ఎప్పుడైనా గాని దోళ దోస్తులు ఉండే చోట కుదురుగుండే వాళ్ళకి తెప్పలు తప్పవు. ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుకునేవాడిని తిమ్మరి కుమ్మరి చేసే తతంగం చేస్తున్నాడు ఇక్కడి మనిషి. చెప్పుకి చెట్టుకి పెవుకి కేసాడు. ఇంకేముంది ఆగం. అప్పటిదాకా హాయిగా ఉన్నాడు, ఇంకిప్పుడు కూర్చుని పీక్కోవడమే. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా జిగురు కారాల్సిందే, జ్వరం రావాల్సిందే అన్నట్టు ఇక్కడ మనోడి ఫ్యూచర్ మీకు అర్థమయ్యే ఉంటది. ఆచితూచి అడుగేసి చించి దిగబోతే ఆగమైపోయాడు. ఇది కదా మరి దరిద్రం అంటే. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో చేసే కొన్ని క్రేజీ పనులుంటాయి రా చారి, అవి అస్సలు మర్చిపోలేం. ఇంకా గ్యాంగ్ అంతా కోతి మోకలుంటే రచ్చంగా. అలాంటి వాళ్లే ఇక్కడ వీళ్ళు కూడా. అరే ఏం పనులరా మీరు అనిపించే సి క్లాస్ పనిమంతుల్ని ఎక్కడ చూడండి. ఎన్నో టెక్నిక్లు చూసాం గానీ మాస్టారు, ఇది మాత్రం మరీ రాడ్ టెక్నిక్. దీనికి ఎవడో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఎందుకు ఇలా చేస్తుందో దానికైనా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం అవట్లేదు. కష్టపడి మునిగి మరీ బాలు పట్టుకొచ్చి మళ్ళీ మునిగే అవ్వారమే పెట్టుకుంటుంది పిచ్చమొకది. అమ్మని ఈ అంకులు బుర్ర అయితే మామూలు బుర్ర కాదు, మాలావు బుర్ర. చల్లగా శ్రమని సులువు చేసి పారేశాడు. నీట్ గా సైక్లింగ్ చేసుకుంటూ పనవగొట్టేస్తున్నాడు కేక.
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.